ఎప్పుడు ఏదో ఒక వార్త నెత్తి మీద పెట్టుకునే మా మంగ్లీ మళ్ళీ ఏం చేస్తుందో పిలుద్దామా ఉండ్రి. మంగ్లీ మంగ్లీ ఆగో గీమెకేమాయే ఒక్క చేతి మీదికి లేవట్టి తలకాయ కిందికేసింది. అడుగుదామాగో పారి. మంగ్లీ ఓ మంగ్లీ. సావిత్రి, నేను సిట్ చేసుకొని గీ నిరసన తెలుపుతున్నా. అప్పుడే ఈ లోకం అంతా మారుతుంది. జరసేపు ఆగు. అయ్యో ఇదేంది మంగ్లీ, కొత్తగా గిదేడు నేర్చినావు. అయినా నువ్వు అలిగేందుకు కారణమేలో చెప్పు, అలా నుత్కారేద్దాం మనం ఇద్దరం కలిసి. గట్లుండది. నా ముందు తప్పు ఎవ్వరు చేసినా శిక్ష నాకే పడాలి. అసలు తప్పేవాళ్ళు చేసిండ్లు. ఇగో ఇడ్లీ బండి ఆయన ఇడ్లీలో పల్లెల చట్నీ వేసి అల్లం చట్నీ అయిపోయింది అన్నాడు. అవ్వా చట్నీ అయిపోయింది అన్నాడని గీ తీర్లో నిరసన తెలుపుతున్నావా నువ్వు? అవును, పైసలు కట్టి టోకన్ తీసుకున్నాక అందరికి అల్లం చట్నీ వేసి నా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది అంటే నా కోపం రాదా? అయితే ఏంది మంగ్లీ, ఇడ్లీ బండి అయిన చట్నీ వేయకుంటే షాయి బండి అయిన చక్కెర వేయకుంటే పైసలు వేయకుంటే రావాలి కానీ ఇట్లా నిరసన తెలుపుతావా? నిరసన తెలిపితేనే కదా వాళ్ళకి బుద్ధి వచ్చేది. అందుకే ఇట్లా వేస్తున్నా. ఏమోనబ్బా, వాళ్ళకు బుద్ధొచ్చడేమో కానీ నాకైతే మస్తు నవ్వొస్తుంది. గదంతా నాకు తెలియదు. నాకు నచ్చకపోతే నేను నిరసన తెలుపుడు గంతే గంతే గంతే. వామ్మో దేవుడా, నీతోని మాట్లాడు కూడా పాపమే ఉన్నది కదా. అయినా గీ నిరసన పిచ్చి నీకు ఏడబట్టింది? లేనిపోనేదో తలకాయ నొప్పి కాకపోతే ఇది నిరసన చేస్తే నీకు గట్లనే అనిపిస్తుంది. ఆ ఆంధ్ర జడ్పీ చైర్మన్ హరిబాబు సార్ లేడా? ఆ సార్ అన్నిటికీ ఇట్లనే నిరసన తెలుపుతుండు తెలుసా? ఆ సార్ పేరునేమో పేపర్లలో టీవీలలో అన్నిట్లో చూపిస్తారు. నన్నేమో నువ్వు అట్లా అంటున్నావు. అవునా, నీ లెక్క ఇంకొకరు చేసిండ్రా? లేదు, గాయం లెక్కనే నేను చేస్తున్నా. హరిబాబు సార్ ఏం చేసిండు మంగ్లీ? సారు ఒక స్కూల్ కి పోతే 4-5 పంతులు రాలేదని ఇట్లనే నా లెక్కనే ఎర్రటి ఎండల నిలబడి నిరసన తెలిపిండంట సావిత్రి. అందుకనే నేను కూడా నిరసన తెలుపుతున్నా. చలికాలం కదనబ్బా, గందుకే ఎండలో నిలబడి ఉంటాడు. అంతకన్నా ముందు పెట్రోల్ ని సర్కార్ బండిని వాడుకున్నందుకు ఆయననే సిచ్ చేసుకున్నాడు. అది కాదు మంగ్లీ, లీడర్లు ఏం చేసినా వార్త అవుతుంది. నువ్వు చేస్తే తోకలో ఈక కూడా కాదు. హెచ్చి, నేను ఏడ పేపర్లలో టీవీలలో పడి ఎమ్మెల్యే ఎంపీని అయిపోతానేమో అని నీ కుళ్ళు. అయినా గా సార్ చేసేది చిన్న పోరగాన్ల ఎవ్వరం లెక్కనే ఉన్నది. గాయనం చేసి నువ్వు కూడా గా సార్ చేసినట్లు చేసినైతే ఇంకా గమ్మతున్నది. ముందుగా లాపుగా నిరసనలు. సారు గిసుంటి నిరసనలు ఆపేదాకా నేను బి నిరసనలు ఆపా. నీ మాట వినా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా పో. అబ్బా, ఈ శేయేంద్ర నాయన ఇట్లా గుంజుతుంది. కానీ జడ్పీ చైర్మన్ అయి ఉండి టీచర్లు టైంకి రాకుంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేకుంటే జీతాలు కట్ చేయాలి. కానీ గీనవ ఎండలు నిలబడితే ఏమొస్తుంది? చలికి పెయిన్ హెచ్చా చేసుకున్నాడు కాకపోతే